గత దశాబ్దాల కాలంలో సౌత్ ఇండియాలోనే గొప్ప పేరు, ప్రఖ్యాతలను మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలల్లా విజయ్ సేతుపతి సార్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. తమిళంలో ముందుగాల చిన్న చిన్న పాత్రలను నటించి, ఆ తర్వాత అదిరిపోయే పాత్రలతోని అనేక భాషలలో నటించుకుంటా ఇప్పుడు కెరియర్‌లో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్‌గానే ఆయన 50వ చిత్రం తమిళంలో రిలీజ్ చేసిర్రట. తమిళంలోనే కాదు తెలుగులో కూడా విడుదల చేసిర్రంట. అయితే ఆ చిత్రం పేరేందనంటే 'మహారాజా' అంట. ఇగ మీరు గిట్లా జూషే ఉంటారు గదా! మంచిగున్నదా? ఏమనిపిస్తున్నది ఇగ సైన్మా జూషిన తర్వాత? ఇక ఆ ముచ్చట తర్వాత చెప్పురు గాని, ఇక ఆ సైన్మా తెలుగులతో పాటు తమిళంలో గూడా విడుదలైనా సరే బాక్స్ ఆఫీస్‌ల బ్లాక్ బస్టర్ దిశ లెక్క నడుస్తున్నదంట. మళ్ళా ఈ సైన్మా సక్సెస్ సెలబ్రేషన్స్ కోసమని విజయ్ సేతుపతి మీడియా మిత్రుల్ని కలిసిండు. అయితే అందులో ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగిండు. గా ప్రశ్న ఏందనంటే, సారు మీరు 'పుష్ప' సినిమాల విలన్ పాత్ర కోసం అడిగినప్పుడు మీరు ఒప్పుకోలేదంట అని అప్పట్లో శానా వార్తలొచ్చినాయి. గందుల ఏది నిజం అని చెప్పమని అడిగితే విజయ్ సేతుపతి మాత్రం ఆ సినిమా గురించి మాత్రం పూర్తిగా అవేవి నిజాలు గాదు అని ఆయన పూర్తిగా ఖండించిండు. 'పుష్ప' సినిమా కోసం నన్ను విలన్‌గా అడగడం ఇయన్నీ అసలు నేను రిజెక్టే జేయలేదు అని ఆయన స్పష్టంగా జెప్పిండు. ఇక వాస్తవం ఏంది అనేది ఆయన చెప్పకుండానే ఆయనకి ఇష్టం లేదనుకుంటా. గందుకే ఆయన కొన్నిసార్లు నిజాలు చెప్పుడు అనేది కొంచెం మంచిది కూడా కాదు అని చెప్పేసి నవ్వుకుంటా పోయిండు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఏం అర్థమవుతున్నదంటే సుకుమార్ సార్ ముందుగాల విజయ్ సేతుపతి సార్ని అనుకున్నా కానీ ఆయననే మనసు మార్చుకొని మరి వేరేట ఆయనను పెట్టుకున్నాడని అందరూ భావిస్తున్నారు. మళ్ళా సుకుమార్ సారు శిష్యుడైన బుచ్చిబాబు మాత్రం ఉప్పెన సైన్మల విజయ్ సేతుపతి సార్‌ని విలన్ లెక్క పెట్టుకున్నాడు. గందుల ఆయన అదరహో అనిపించుకున్నాడు గూడా. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే, ఆ సైన్మాకు గాను ఆయన సానా తక్కువ పారితోషికం తీసుకున్నాడని, అది కేవలం బుచ్చిబాబు కోసమే జేషినా అని ఆయన అప్పట్లో చెప్పకనే జెప్పిండు. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ సెలబ్రేషన్‌లో గూడా బుచ్చిబాబు వచ్చిండు. ఇగ ఆయన వచ్చి మరి విజయ్ సేతుపతి సార్ కాళ్ళను మొక్కడం అనేది విశేషం లెక్కనే మారింది. అయితే విజయ్ సేతుపతి సార్ గూడా స్టేజ్ మీద ఈయన నా తమ్ముడు లాంటోడు అని చెప్పేసి గొప్పగా చెప్పిండనమాట. మళ్ళా బుచ్చిబాబు గూడా రామ్ చరణ్‌తోని మంచి సైన్మా జేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అయితున్నా. ఆ సైన్మా సక్సెస్ గావాలి కోరుకుంటున్నా అని జెప్పి జెప్పిండనమాట. ఇగ దీన్ని బట్టి జూస్తుంటే 'పుష్ప' సైన్మా కోసం ఈయనని విలన్ లెక్క అడిగిర్రా? లేదా అసలు ఆయన ఒప్పుకోలేడా? దానెనకాల రీజన్ ఏమై ఉంటది? అని మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్‌లల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంటుంటది అది గూడా నొక్కుర్రి మళ్ళొస్తా.